వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్। ఈ రోజు అయితే నైట్ అన్నం మిగిలిపోయిందనేసి నేనైతే ఇలా చేస్తున్నానండి। చాలా మంది ఇళ్ళల్లో చిన్న చిన్న ఫంక్షన్లకి బర్త్డేలకి లేదా మామూలుగా మన ఇంటికి నలుగురు వచ్చినప్పుడు చాలా అన్నం నైట్ అన్నం మిగిలిపోతూ ఉంటదండి। నైట్ అన్నం తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టామనుకో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా మధ్యాహ్నం లంచ్ లోకైనా సూపర్ టేస్టీగా ఉంటది। చూడండి నేనైతే ఎలాంటి పిండిలు వాడటం లేదండి, ఎలాంటి పప్పులు గాని ఒక చుక్క వాటర్ గాని వాడకుండా చేస్తున్నాను। మిస్ అవ్వకుండా మీరు చూసేయండి। నేనైతే పెద్ద కప్పుడు అన్నం అయితే మిగిలిపోయిందండి। నాకైతే కాలిజోరు తీసుకొని అందులో వేసేసుకుంటున్నాను। రెడ్ చిల్లీ అన్ని రెండు అడ్డంలో చుంచేసుకోవాలి, కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోవాలి, తగినంత రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని తెల్లుల్లిపాయలు కూడా సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి। అప్పటికప్పుడు నూరిన అల్లం మాత్రం వేసేసుకోవాలండి। రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని చక్కగా మిక్సీ మూత పెట్టేసుకోవాలి। అన్నంలో ఒక చుక్క వాటర్ వేయకుండా మనము ఇలా మెత్తగా కాకుండా గరికులు గరికులు రుబ్బుకోవాలండి। మరి మెత్తగా రుబ్బితే రుచి అనేది కోల్పోతుంది। చూడండి ఈ విధంగా మనకి రుబ్బుకుంటే సరిపోతుందండి। రుబ్బి పెట్టిన ఈ మిశ్రయాన్ని మనం ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలండి। ఒక ఖాళీ పాత్రలో వేసుకొని రుబ్బిన ఈ అన్నాన్ని మాత్రం మనము ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టామనుకో చాలా దూదిగా స్పాంజ్గా వచ్చేస్తుందండి। ఒక కవర్ అయితే తీసుకొని కవర్కి మనం ఇలా వాటర్ అద్దేసుకోవాలండి। నూనె చుక్కలు మాత్రం వేసేసుకోకూడదు, నూనె చుక్క వేయడం మూలంగా అన్నం గారెలు అనేది విరిగిపోతాయి। చాలా ఈజీగా వచ్చేస్తుందండి। మనం 5 మినిట్స్ బాగా కలిపితేనే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నం గారె అనేది। చూడండి ఇలా చిన్న ఉండ తీసుకొని కవర్ పైన వాటర్ అద్దుకొని చేతి కూడా సరిపడా వాటర్ అద్దుకొని మళ్ళీ ఒక చుక్క వేలుకు వాటర్ అద్దేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే సరిపోతుందండి। హోల్ మాత్రం తప్పనిసరిగా పెట్టాలి। హోలే ఎందుకు పెట్టాలి అనుకున్న వాళ్ళకైతే సింపుల్గా నేనైతే ఒకటి చెప్తున్నానండి, ఈ టిప్స్ మీరు పాటించండి। మధ్యలో అన్నం గారెకి హోల్ పెట్టడం మూలంగా బాగా త్వరగా బాయిల్ అవుతుందండి। బాయిల్ అవుతేనే టేస్ట్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది। ఒకటి తర్వాత ఒకటి నేనైతే ఇలా 10 గల ఒత్తేసుకున్నానండి। ఈజీగా ఇలా ఒత్తేసుకున్నామనుకో సరిపోతుంది। ఒకేసారి మనము కాగిన నూనెలో కూడా ఈజీగా వేసేసుకోవచ్చు। స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కప్పుడు ఆయిల్ అయితే వేసుకొని ఇలా బాగా మరిగిన తర్వాత అన్నం గారెల్ని ఒక్కొక్కటి విరగకుండా ఈ విధంగా వేసేసుకోవాలి। మనము ఇలా వేయడం మూలంగా మనం వెంబటే కలపకూడదండి, కాసేపు అయ్యాక కలిపామనుకో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది। ఈ విధంగా చూడండి ఒక 5 మినిట్స్ బాగా కాలిన తర్వాత చిన్నగా మనము వెనుక ముందు ఇలా కాల్చుకొని తిప్పేసుకోవాలండి। ఇలా బంగారపు రంగులు వచ్చే వరకు మనం ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి। ఒక వాయి తర్వాత మరొక వాయి అంటే స్టెప్ బై స్టెప్ కాల్చుకోవడం అండి। అన్నం గారెలు పర్ఫెక్ట్గా ఇలా ఈజీగా చేసుకుంటే సరిపోతుందండి। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అండి। మనకి నైట్ అన్నం మిగిలిపోతే అన్నం తినని వాళ్ళకి ఈ విధంగా చేసేస్తే చాలా మంచిగా ఉంటుంది। పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతగానో ఇష్టంతో తినేస్తారు। మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।